దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దుర్గ గారు, మహాత్ముల్ని పుణ్యాత్ముల్ని చూస్తాం వలన ఎంతో పుణ్యఫలం అంటారు. అది మన రామాయణంలో ఎలా ఎలా అన్వయిస్తారండి? మన నారద మహర్షి ఒకసారి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మహాత్ముల దర్శనం భాగ్యం మూలాన కలిగే ఫలితం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆయన, నాయన బలానా రాజుగారి గోశాలలో గోడ మీద ఒక సాలీడు ఉంది, వెళ్ళి చూసిరా నాయన అంటారు. నారద మహాముని వెళ్తారు. నారద మహాముని చూడగానే అది టప్పుని కింద పడి చనిపోతుంది. మళ్ళా వెళ్ళి సాలీడు చనిపోయింది నాయన, ఏమిటిది అంటే, అవునా అక్కడ గోశాలలో ఒక గోవుకి దూడ పుడుతుంది, వెళ్ళి చూడు అంటారు. మళ్ళా నారద మహాముని వెళ్ళి ఆ దూడని చూడగానే అది కూడా మరణిస్తుంది. అయ్యయ్య. అప్పుడు మళ్ళా వెళ్ళి, నాయన దూడ చనిపోయిందంటే, ఆహా అలాగా అని, రాజుగారికి పుత్రోదయం అయింది, ఉయ్యాల్లో పసిబాలుడు ఉన్నాడు చూసిరావయ్యా అంటారు. ఆయన నారదుడు ఆ ఉయ్యాల్లో ఉన్న పసిబాలుడి దగ్గరికి వెళ్ళి చూసి ఆ పిల్లవాడు కిలకిలా నవ్వుతూ, నారద మహర్షి మహాత్ముడా, నీ దర్శన భాగ్యం మూలాన సాలీడ్గా ఉన్న నాకు దూడగా ఒక జన్మ వచ్చింది. దూడగా ఉండగా నువ్వు ప్రత్యక్షమైతే నాకు రాజుగారి కుమారుడిగా అదృష్టం వరించిందయ్యా అని దండం పెడతారు. అందుకని మనం సాధువుల్ని, ఋషుల్ని, మహాత్ముల్ని చూడడం, తలుచుకోవడం, ఆ నదుల్ని, అన్నిటినీ, పర్వతాలని కూడా వారితో సమానంగా మనం కొలచడం అనేది మన సనాతన సాంప్రదాయంలో భాగంగా వస్తూ ఉంటుందమ్మా. అవునండి, మనం పుట్టకి మొక్కుతాము, చెట్టుకి మొక్కుతాము, నదులకి పూజిస్తాము, పెద్దల్ని గౌరవిస్తాము. మన సనాతన ధర్మం ఇదే కదండి. అవునండి. ఆ రోజు నారదుడిని చూసిన ఒక సాలిపురుగు మహారాజు కుమారుడిగా జన్మిస్తుంది అంటే ఆయన దర్శన భాగ్యం వల్లనే కదా. అవునండి, చాలా మంచి విషయం అండి. ఒకసారి వాల్మీకి మహాముని ఆశ్రమానికి బ్రహ్మపుత్రుడు నారదుడు వేయించేస్తారు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాక వాల్మీకి అడుగుతారు, మహాముని, ఈ లోకంలో ఇప్పుడు ఇక్కడ 16 గొప్ప విశేషణాలు, గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? గుణవంతుడు, వీర్యవంతుడు, సత్యవాక్ పరిపాలనుడు, అసూయ లేనివాడు మొదలగు గుణాలు ఉన్నవారు ఉన్నారా అంటే, నారదుడు వాల్మీకి మహాముని ఉన్నారు. ఈ అయోధ్యలో కౌసల్యాపుత్రుడు, దశరథ తనయుడు, శ్రీరామచంద్రుడు ఈ 16 గుణాలు కలిగిన వాడు నాయన అని చెప్తాడు. వాల్మీకి మహాముని 16 గుణాల గురించి ఆలోచించుకుంటూ మధ్యాహ్నం సంధ్యావందనానికి భరద్వాజుడు మిగిలిన శిష్యులతోటి తప్సా నదికి వెళ్తారు. ఆయన మనిషిలో ఆ 16 గుణాలు రామచంద్రుడు మెదులుతూ ఉంటారు. అక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక చెట్టు మీద 2 క్రౌంచ పక్షులు మిథునంలో ఉంటాయి. వాల్మీకి మహాముని వాటిని చూస్తూ ఉంటారు. ఈ లోపల ఒక వేటగాడు ఒక బాణం పెట్టి కొట్టగానే మగపక్షి కింద పడిపోతుంది. ఆ మగపక్షి కింద పడగానే ఆడపక్షి పాపం చుట్టూ తిరుగుతూ రోదిస్తూ ఉంటుంది. మా వాల్మీకి మహామునికి మనసంతా కకావికలమైపోయి, విషాదంగా అయిపోయి, ఆ శోకంగా ఫీల్ అయ్యి, ఆ శోకంలోంచి ఒక శ్లోకం ఆయనకి అప్రయత్నంగా ఆయన నోటి నుంచి వస్తుంది. శోకంలోంచి శ్లోకం వచ్చింది. అది మనము రామాయణ ఆది కావ్యం రాయడానికి మొదటి శ్లోకం అని చెప్పుకుంటారు. మా నిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వత సమా యత్ క్రౌంచ మిథున ఏకం అవధిం కామమోహిత అంటారు. అంటే, ఓ దుర్మార్గుడైన బోయవాడ, 2 క్రౌంచ పక్షులు మిథునంలో ఉన్న సమయాన మగపక్షిని అలా బాణం వేసి కొట్టావే, నీ శాశ్వతమైన కీర్తి నీకు ఉండదు, నువ్వు జీవించి ఉండడం కూడా తక్కువ సమయమే అని ఒక శాపాన్ని ఇస్తాడు. ఏమిటి, 2 పక్షులు వేటాడము సహజమైన విషయమైనా నాకు ఇంత విషాదం కలగడం ఏంటి, అప్రయత్నంగా ఈ శోకం రావడం ఏంటి అని ఆయన అనుకుంటూ ఉంటే పక్కనున్న భారద్వాజుడు చక్కగా ఆ శ్లోకాన్ని, ఇది అనుష్ఠుశ్చంద్ర అని ఆయన కూడా చక్కగా దాన్ని రాసుకుంటారు, చదువుకుంటారు, మననం చేసుకుంటారు. వాల్మీకి మహర్షి కాస్త బాధపడుతూ ఆశ్రమానికి వచ్చి కూర్చుని, ఏంటి ఇలా జరిగింది, నేను ఎందుకు అలా శోకంగా ఫీల్ అయ్యాను, శోకంగా అనుకుంటుంటే నేను ఆ పక్షుల్ని చూసి ఇంత చెల్లించిపోయానేంటి, ఆ క్రౌంచ పక్షి ఎంత ఏడుస్తుంటే నాకు ఎంత శోకంగా అనిపించింది, ఆ శోకం నుంచి అప్రయత్నంగా శ్లోకం ఎలా వచ్చింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉండంగా సాక్షాత్తు బ్రహ్మ వాల్మీకి మహాముని ఆశ్రమానికి వస్తారు. వాల్మీకి ఆయనకి ఆసనము, అర్ఘ్యపాద్యాలు ఇచ్చినా అన్యమనస్కంగా ఉండడం బ్రహ్మ గ్రహించి, నాయన నీ నోటి నుంచి వచ్చింది
రామాయణానికి ఆది శ్లోకం నాయన. అందులోనే మొత్తము రామాయణానికి కావాల్సిన అర్థం ఉంది నాయన. ఆ 2 క్రౌంచ పక్షులు కామంతో మదంతో ఉన్న రావణాసురుడు, అతనిని మా నిషాద లక్ష్మిని మదిలో కలిగిన విష్ణుమూర్తి బాణం వేసి కొట్టగా మండోదరి ఇంకో క్రౌంచపక్షి, ఆడ క్రౌంచపక్షి చుట్టూ రోధిస్తోంది నాయన. మొత్తము రామాయణానికి మూలమైన శ్లోకము అందులో వచ్చింది. నువ్వు సరస్వతి అనుగ్రహము కటాక్షము నీకు కలుగుతుంది. రామాయణము నువ్వు రాయాలి అనుకున్నప్పుడు ఆ పాత్రలు మాట్లాడుకునేవి, వారి మనసులో ఉన్న విషయాలు కూడా నీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి నాయన. రామాయణము భావి తరాలకి ఒక ధర్మాన్ని ఎలా మాట్లాడాలి, ఎలా ఆచరించాలి, ధర్మంతో ఎలా నడవాలి, ఒక తల్లిదండ్రులు ఎలా ఉండాలి, తండ్రితో కొడుకు సంబంధాలు ఎలా ఉండాలి, ఒక గురు శిష్యువులు ఎలా ఉండాలి, ఆదర్శ పతి పత్ని ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఒక స్నేహితులు ఎలా ఉండాలి అని మానవ సంబంధాల గురించి, ధర్మాచరణ గురించి, మన కర్తవ్య నిర్వహణ గురించి ఆనాటి యుగంలో ఈనాటికి పనికొచ్చే రామాయణాన్ని నువ్వు లిఖిస్తావు. ఆ రామాయణము నదులు, పర్వతాలు, భూమి ఉన్నంత కాలము కూడా ఆ రామాయణము ప్రతి ఇంట్లో, ప్రతి వాడలో వినిపిస్తూ ఉంటుంది నాయన అని బ్రహ్మ వాల్మీకి మహామునికి చెప్పడం జరుగుతుందమ్మా. చాలా గొప్ప విషయం అండి. నిజంగా రామాయణంలో అన్ని పాత్రలు ఉన్నాయి. రామాయణం చదువుతూ ఉంటే మన జీవితం కూడా మన తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. రామాయణం నుంచి మనం ఇది గ్రహించాలి. మనకి ధర్మము తెలియాలి, అధర్మము తెలియాలి. ధర్మం మనం ఆచరిస్తూ అధర్మాన్ని ఆచరించే వాళ్ళని ధర్మ మార్గంలో పెట్టగలగాలి అనే విషయాన్ని కూడా మనం రామాయణ మూలాన్ని తెలుసుకుని ఆ విధంగా మనం ప్రవర్తించే అవకాశం ఉంది తల్లి. నిజమండి, చాలా చక్కగా వివరించారండి. చాలా సంతోషం.